ఈరోజు పాలకూర చుక్కకూర కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కాంబినేషన్లో కర్రీ పుల్ల పుల్లగా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. దీనికోసం నేను 2 కట్టల పాలకూర, 1 కట్టేమో చుక్కకూర తీసుకున్నాను. మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ఆయిల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసుకొని ఉల్లిపాయల్ని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో కూడా వేసుకొని టమాటో ముక్కలు మెత్తగా మగ్గిచ్చేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర మాత్రమే ఫస్ట్ వేసుకోవాలి. విడివిడిగా కట్ చేసుకోండి 2. దాన్ని ఇలా వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి పాలకూరని చాలా మంచిగా అది మెత్తగా వాటర్ కంటెంట్ మొత్తం పోయే వరకు మగ్గిచ్చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిపైన చుక్కకూరను కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కారంని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ కూడా మొత్తం పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసి కలుపుకొని ఇందులో నుంచి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించేసుకోండి. పాలకూర చుక్కకూర కర్రీ రెడీ. మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, లేదంటే కమ్యూనిటీలో అయినా మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.